ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుదాం. Philippians chapter 3, reading all together verse 13. సహోదరులారా, ఇంకోసారి చూద్దాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని తెలుసుకోండి, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి స్తోత్రార్హమైన, పూజనీయమైన, శ్లాఘనీయమైన నామమున సియోను ప్రార్థనా మందిర ఆవరణములో కొత్త సంవత్సరము మొదటి ప్రభుదినాన మిమ్మల్ని ఆరాధించుట కొరకై మీరు సమకూర్చిన మీ ప్రజలందరినీ బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నాది, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చినారు కనుక మీ పాదపీఠము దగ్గర మేము చేరి వచ్చి మా స్తుతుల సింహాసనం మీద మా రక్షకుని ఆశీర్వదం చేయడానికి అనుగ్రహించిన అవకాశం కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. నీ కృపా ఉత్తమోత్తమం అయ్యున్నందుకు స్తోత్రములు. నీ విశ్వాసత నింగినంటుచున్నందుకు స్తోత్రములు. నీ నీతి దేవుని పర్వతముతో సమానమై ఉన్నందుకు స్తోత్రములు. నీ అనాదికాల సంకల్పమును బట్టి నన్ను కూడా రక్షించుట కొరకై కాలము సంపూర్ణమైనప్పుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగివచ్చి నా పాపములన్నింటినీ శిలువలో మోసుకొని నా కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రములు. మీరు కార్చిన రక్తమును బట్టి నాకు ఇచ్చిన పాప క్షమాపణ కొరకే మీకు స్తోత్రములు. అలాగే నన్ను మీరు కరుణించి జ్ఞాపకం చేసుకుని మీ భద్రతలో ఉంచి దుష్టు నుండి తప్పించినందుకు స్తోత్రములు. మీ సహవాసంలో నిలిపినందుకు వందనములు చెల్లిస్తున్నాను. నా చుట్టూ మీరు కంచె వేసినందుకు స్తోత్రములు. అలాగే శోధన నుండి తప్పించే దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఏమి చెల్లించినా నా ఈ రుణము తీరదు, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే కనుక ఈ ప్రజలతో నేను కూడా కలిసి నిన్ను ఆరాధించినట్లు అవకాశం ఇచ్చినారు. మీకు స్తోత్రములు. నీ ప్రేమాచిహ్నాలకు సాదృశ్యమైన బలలో యోగ్యముగా పాలు పొందినట్లు మీరు మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము, మీ మాటలు నా నోట ఉంచుము. మేమందరము కలిసి నీ సాన్నిధ్యములో చేరి వచ్చినట్లు కృప అనుగ్రహించమని, వచ్చిన ప్రతి వారి యొక్క అక్కర మీరు తీర్చమని వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యము కొరకే, సాక్ష్యము కొరకే రోమా చెరసాలలో ఉన్న దినాలవి ప్రభువులో ఆనందిస్తూ సాగిపోతున్నాడు. అయితే ఆయన లేని సంఘాలకు కొరతగానే మిగిలిపోయింది. చెరసాలలో ఉన్న ఆయనను, ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చి స్థాపించబడిన సంఘాల్లో కొంతమంది వెళ్ళి పరామర్శించాలని ప్రయత్నించినారు. అలా కొంతమంది ఎడుతున్నారు, వస్తున్నారు. దాంట్లో ఒక ముగ్గురు యవనస్తులు పౌలును దర్శించడానికి కొరకే రోమా చెరసాలకు వెళ్ళారు. ఆ ముగ్గురు యవనస్తులు కొంతకాలం చెరసాల్లో పౌలు దర్శించి సంఘము పంపిన ఈవులన్నింటినీ తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చిన తర్వాత తిరిగి ఆయనతో సెలవు పుచ్చుకుని వారి స్థలాలకు బయలుదేరి రావడం ఆరంభించినారు. ఆ సందర్భాన వారు ఖాళీ చేతులతో వెళ్లకుండా వారి చేతుల్లో దేవుని వాక్యం పెట్టి పంపించాలని పౌలు సంకల్పించినాడు. అలా ముగ్గురు యవనస్తులు దేవుని వాక్యాన్ని
చేతబట్టుకుని బయలుదేరి రావడానికి రోమా చెరసాలలో నుండి ప్రయత్నించినారు. మొదటి యవనస్తుడు తుకీకు, ఆయన చేతిలో ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక. రెండో యవనస్తుడు ఎపఫ్రోదితు, ఆయన చేతిలో ఫిలిప్పీ పత్రిక. మూడో వ్యక్తి ఒనేసిము, ఆయన చేతిలో ఫిలోమోను పత్రిక. నలుగురు యవనస్తులు మూడు పత్రికలు చేతబట్టుకొని రోమా చెరసాల దాటి వస్తున్నప్పుడు చెరసాల ప్రధాన ద్వారం దగ్గర ఉన్న సెంట్రీ అంటే సెక్యూరిటీ ఆఫీసర్లు అనుకున్నారు, సింహాన్నే లోపల బంధించినాము, ఈ సింహ పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తాయి అనుకున్నారు. ఆలస్యంగా వారికి అర్థమైంది ఏంటంటే సింహం ఏం చేస్తుందో సింహ పిల్లలు కూడా అవే చేస్తాయని వాళ్ళకి అర్థమైంది. ఈ ముగ్గురు యవనస్తులు 4 పత్రికలు చేతబట్టుకొని వారి సంఘానికి వెళ్ళిన తర్వాత తుకీకు చేతిలోని ఎఫెసీ, కొలస్సీ పత్రికలు ఆ సంఘానికి ఇచ్చినాడు. ఎపఫ్రోదితు చేతిలో ఉన్న ఈ ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ సంఘానికి ఇచ్చినాడు. ఒనేసిము చేతిలో ఉన్న ఫిలోమోను పత్రిక ఫిలోమోనికి ఇచ్చినాడు. ఆ పత్రికలు చదువుకున్న తర్వాత వారు అంతకంతకు ప్రభువులో వృద్ధి చెంది సాగిపోవాలని నిశ్చయించినట్లు మనకు పరిచయం. అదే ఈ దినాన మనకు బైబిల్లో ఇమర్చబడింది. ఫిలిప్పీ పత్రిక ఎపఫ్రోదితు చేతిలో నుండి వచ్చింది. ఈ ఫిలిప్పు సామాన్యమైన సంఘమే, కానీ అపోస్తలుడైన పౌలు ఈ సంఘంలో ఆరంభం కొరకు చాలా ప్రయాసపడ్డాడు. ఒక సామాన్యమైన స్త్రీ ద్వారా సంఘం ఆరంభించబడింది. ఆమె పేరు లుదియా. లుదియా అంటే ట్రెవెలింగ్, ప్రసవ వేదన అని అర్థం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో ఈ సంఘం యొక్క ఆవిర్భావాన్ని గురించిన చరిత్ర గ్రంథస్థం చేయబడింది. ఒక స్త్రీ ద్వారా దేవుడు సంఘం ఆరంభించగలడా? అవును. ఆయనకి ఎవరైనా ఒకటే, ఆయనకి ఏ భేదము లేదు, ఆయనలో పక్షపాతము లేదు. అలాంటి స్త్రీ ద్వారా ఆరంభించిన సంఘమే ఏ పొరపాటు, ఏ మత్స, ఏ డాగు లేని గొప్ప ఆత్మీయమైన సంఘముగా మారింది. ఆ సంఘం కొరకు ఆయన అనేక ఇబ్బందులు పడ్డా ఆ సంఘం అంటే ఆయన హృదయంలో ఎనలేని మక్కువ ఉంది. అందుకే వారు ఆత్మ సంబంధమైన వారిగా ఉండాలని ప్రబోధించడానికి ప్రయత్నం చేసినాడు. పౌలు చేతిలో నుండి జాలువారిన పత్రికల్లో ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క అంశాన్ని మనకి ఇట్టే తెలియజేస్తుంది. మన శరీరం 3 భాగాలు. మొదటిది తల, రెండవది దేహం, మూడవది మనస్సు. అలాగే పౌలు రాసిన పత్రికల్లో, ముఖ్యంగా సంఘానికి రాసిన పత్రికల్లో కొలస్సీ పత్రిక దేవుడు శిరస్సు ఉన్నాడని జ్ఞాపకం చేస్తుంది. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆయనకి అన్నిట్లో ప్రాముఖ్యత కలగాలి. ఎఫెసీ పత్రికలో బాడీ, క్రీస్తు యొక్క శరీరము సంఘం, చర్చ్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక యేసు ప్రభు యొక్క శరీరం. ఈ శరీరం అంటే తల ఉంది, మైండ్ లేకపోతే ఎట్లా? మనం మాట్లాడుతున్నాడు, మనం అంటాం, నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు, అసలు నీకు మైండ్ ఉంది. తల ఉంది, మైండ్, మన శరీరం ఉంటే మైండ్ ఉండాలిగా. ఆ మైండే ఫిలిప్పీ పత్రిక. అందుకంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు, మైండ్ మీరును కలిగినది. లెట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ బి ఆల్సో ఇన్ యూ. క్రీస్తు శరీరము కొలస్సీ పత్రిక అని, శిరస్సు కొలస్సీ పత్రిక, క్రీస్తు శరీరం ఎఫెసీ పత్రిక, క్రీస్తు మనస్సు ఫిలిప్పీ పత్రిక. ఈ 4 అధ్యాయాలు కలిగిన ఫిలిప్పీ పత్రికలో ప్రభు యొక్క మనస్సును గురించి రాసినారు. మొదటి అధ్యాయంలో సింగిల్ మైండ్, ఏక మనస్సు. రెండవ అధ్యాయంలో సబ్మిసివ్ మైండ్, తగ్గింపు కలిగిన మనస్సు. ఏం తగ్గింపు? ఆయన దేవుని కుమారుడయ్యుండియు మన కొరకై రిక్తుడిగా చేయబడి దాసుడిగా మనుష్యుని ఆకారంలో పుట్టి భూమి మీదకి వచ్చినాడు. అదే తగ్గింపు. 3వ అధ్యాయంలో స్పిరిచువల్ మైండ్, ఆత్మ సంబంధమైన మనస్సు. 4వ అధ్యాయంలో సాక్రిఫైసింగ్ మైండ్,
సమర్పించుకునే మనస్సు. 4:19 మనకు పరిచయం కదా క్రైస్తవ లోకానికి. కాగా నా దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో తీర్చును. కనుక దేవుని ప్రజలైన వారు సమర్పించుకున్న దాన్ని బట్టి దేవుడు వారిని కూడా ఆశీర్వదించాలని కోరినట్లు మనకు పరిచయం. ఇప్పుడు మనకేంటంటే యేసు ప్రభు శిరస్సుగా ఉన్నాడు, యేసు ప్రభు శరీరము, దేవుని సంఘము, ఇవన్నీ మనకు తెలుసు. కానీ లేదా అలా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మైండ్ లేదు. అందుకే ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. ఏముండాలి మరి? ఇప్పుడు మైండ్ ఉండాలి. కొన్నిసార్లు మనం అంటుంటాం కదా, మైండ్ బాగలేదు తర్వాత మాట్లాడతాం లేదు, శరీరం బాగలేదు తర్వాత మాట్లాడదామని ఎవరు అనరు. మైండ్ బాగలేదు, మైండ్ బాగలేదంటే ఖరాబ్ అయింది అని అర్థం, బాగాలేకుండా ఉంది అని. అంటే సాతాన మనస్సు వచ్చింది. మనకి ఏ మనస్సు ఉండాలా? క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలి. ఇక క్రీస్తు మనస్సు ఏం చేస్తుందంట అంటే ఈ 4 అధ్యాయాలు రాసినాడు. ఏకత్వం ఉంటుంది. క్రీస్తు మనస్సు ఏం చేస్తుందంట? తగ్గించుకుంటుంది. క్రీస్తు మనస్సు ఏం చేస్తుందంట? ఆత్మీయమైన విషయాలు ఆలోచిస్తుంది. క్రీస్తు మనస్సు ఏం చేస్తుందంట? త్యాగం చేస్తుంది, సమర్పించుకుంటుంది. కనుక అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. 3వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. నా సహోదరులారా, సహోదరులారా, సహోదరులారా అని రాసినాడు కదా, సహోదరిలారా అని అక్కడ రాయలేదు కదా. ఈ వచ్చిన బ్రదర్స్కినేమో సిస్టర్స్ కాదేమో అని అనుకోకూడదు. కొత్త నిబంధనలు ఆయన రాసినప్పుడు నా సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయడం అర్థం ఏంటంటే సహోదరులు ఆయన కొరకు ప్రార్థన చేయడం మానేయాలని కాదు. 2 రాయడం కష్టంగా, ఈ బైబిల్ కుదరదుగా. అందుకే సహోదరులారా అంటే విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఇంప్లైన్డ్ అర్థం ఏంటి? సహోదరులారా. మనుషులు ఒక్కసారి మృతి పొందవాలంటే ఇంగ్లీష్ బైబిల్లో మనుషుడు, పురుషుడు ఒక్కసారి మృతి పొందవాలని నియమించబడిన తర్వాత తీర్పు జరగనంటే స్త్రీలకు మృతి లేదని కాదు అని అర్థం. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. మనుషులు మృతి పొందవాలని ఇంగ్లీష్ బైబిల్లో మ్యాన్ అని రాసినారు కదండి. నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాట్ ఈస్ అ మ్యాన్ దట్ thou shouldest mindful of him. నువ్వు పురుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడంటే స్త్రీని జ్ఞాపకం చేసుకోవట్లేదని కాదు దాని అర్థం. అక్కడ 2 ఉన్నారు, స్త్రీ పురుషులు ఉన్నారని. అలాగే నా సహోదరులారా, సహోదరులారా అంటే అర్థం సహోదరులు కూడా ఉన్నారని అర్థం. బైబిల్లో సామెతలో నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ మనస్సు నాకిమ్ము, నా ఉపదేశం అంగీకరించము అని అంటే దాని అర్థం ఏంటి? కుమార్తెలంతా వారి హృదయాలు దేవుడికి ఇప్పుడు ఉండాలని కాదు దాని అర్థం. విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో నా కుమార్తెలారా అని కూడా అర్థం. కానీ ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటంటే సహోదరులారా అంటే సహోదరిలారా అని కూడా అర్థం. ఇప్పుడు ఏం చేయాలి మరి? సహోదరులు సహోదరులు కలిసి నేను ఒక్క విషయం చేయించున్నాను. ఏం చేస్తున్నాను? 13వ వచనం, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచును. మరి ఏం చేస్తున్నా? అయితే ఒకటి చేయొచ్చు, ఒక్కటి చేస్తున్నాను, మిగతా ఏం చేయట్లేదా? ఆ ఒక్కటిలోనే అన్నీ ఉన్నాయి. ఏంటది? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి. కొత్త సంవత్సరంలోకి వచ్చిన కనుక అనుకున్నవన్నీ ఏం చేయాలా? మరచిపోవాలి. వెనక ఉన్నవన్నీ మరచిపోవాలా. ఫర్గెటింగ్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ బిహైండ్. ఏం మర్చిపోవాలా అనేది ఇప్పుడు చెప్పను, కానీ ఏం మర్చిపోకూడదు అనేది మాత్రం ఇప్పుడు చెప్తా. కొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఏం మరచిపోకూడదో చెప్తా, యూత్ మీటింగ్లో ఏం మరచిపోవాలో చెప్తా. రాత్రి ఇంక ప్రభు సాయం చేస్తే ఇంక కొన్ని సంగతులు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం. మరచిపోవడం అంటే అర్థం ఏంటి? ఒకటేసి కింద రాసినారు ఏమని? నిర్లక్ష్య అంటే పట్టించుకోకపోవడం. ఏముందిలే, వినినవే కదా, చూసినవే కదా, వెళ్ళిందే కదా, మాట్లాడిందే కదా, చేసిందే కదా అని లక్ష్యం లేకుండా జీవించటము మరచిపోవటం. ఇప్పుడు మన ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకునే అర్థం ఏంటి? చెప్పట్లేదే. మేము మీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నామా
అని అడుగుతాం కదా. ఎవరైనా వచ్చి బ్రదర్ బాగున్నారా అంటే అక్క నేను గుర్తున్నానా మీకు అంటే అర్థం ఏంటి? మర్చిపోయారా అని. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఏ జ్ఞాపకం చేస్తున్నాడు? రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే నన్ను మర్చిపోవద్దండి. మర్చిపోయే అవకాశం ఉంది అంటే నిర్లక్ష్య పెట్టే అవకాశం ఉంది. ఇది సాంప్రదాయముగా మారే అవకాశం ఉంది, పద్ధతిగా మారే అవకాశం ఉంది. కనుక ఆ సాంప్రదాయముగా, పద్ధతిగా, ఆచారముగా కాకుండా ప్రభువును జ్ఞాపకం చేసుకోవటానికి బలం. కొన్నిసార్లు ఎవరైనా అంటుంటారు కదా, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేస్తారా? గుర్తొచ్చినప్పుడు చేస్తాం అక్క అంటుంటాం. అంతేనా? అంటే జ్ఞాపకం వచ్చినప్పుడు అన్నిసార్లు జ్ఞాపకం రాదు. ఇంకా ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మన జ్ఞాపకం రావాల్సింది ఒక్కటే, అదేంటంటే ప్రభువే. సరే, ఇప్పుడు మనం ఏమేమి మర్చిపోకూడదు 5 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం. Deuteronomy chapter 6 verse 12. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మర్చిపో అన్నాసిరా, మరవకుండా మీరు కాదు. కనుక మర్చిపోయేది అనేది మేము మర్చిపోయినామండి కాదు, నువ్వు మర్చిపోయినావా లేదా? ఇది వ్యక్తిగతం. ప్రభు వల్ల ఆరాధన ఆదివారం అంతా వ్యక్తిగతం. ఇండివిజువల్ వర్షిప్, ఇండివిజువల్ వర్దినెస్ టు టేక్ పార్ట్ ఇన్ ద లార్డ్స్ టేబుల్. వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిస్తాం, వ్యక్తిగతంగా బలంలో పాల్పొందడానికి కొరకే చేరి వస్తాం. కనుక ఐగుప్తు యొక్క బానిస గృహములో నుండి నిన్ను బయటికి తీసుకుని వచ్చిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోకూడనట్లు నీవు జాగ్రత్త పడు. జాగ్రత్త పడు అంటే అర్థం ఏంటి? మర్చిపోవడానికి అవకాశం ఉంది. మర్చిపోవడం అంటే ఇందాక మనం చూసాంగా, నిర్లక్ష్య పెట్టే అవకాశం ఉంది. దేవుడా మామూలునే ఆయన ఎక్కడో ఉంటాడులే, ఒక మూలకున్నాడులే అనుకుంటే ఈయన మూలకుండే దేవుడు కాదు. ఈయన ఎక్కడున్నాడు? క్రైస్తవేత్తలు చెప్తుంటారు కదా, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం మనకు ఆ మూల ఏంటంటే అది దేవుడి మూలండి. ఇక్కడ దేవుడు మూలకున్నాడు, అందుకే ఎప్పుడు వాళ్ళు మూలకు పెట్టింటారు. మూలకు పెట్టినాం అంటే అర్థం ఏంటి? చీపురు ఓడ్చిన తర్వాత మధ్య ఇంట్లో పెడతారు, మూలకు పడేస్తారు. పాతకాలం మేము చదువుకునేటప్పుడు ఒక సామెత ఉండేది, నేల నాకి మూలకు కూర్చుండను అంటే ఏంటి అని. చీపురా అని చెప్పేవాళ్ళు, ఇలాంటి పొడుపు కథలు అంటారు వీళ్ళు. కనుక నేల నాకి మూలకు కూర్చుంటారు. అది మూలకు పోతే కానీ మధ్య ఇంట్లో ఉండదు. ఎవరైనా డ్రెస్సింగ్ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద చీపురు పెట్టాడు ఉన్నారా? మంచం మీద చీపురు పెట్టిన ఇంట్లో, పడక మీద, మంచం మీద మంచి సెంటర్లో పడకాన్ని విక్రుండేవాడు ఉన్నారా? మన దేవుడు ఎక్కడున్నాడంట చూడండి. జకరియా 2:5 హగ్గై చూస్తాం. హగ్గై 2:5. హగ్గై 2వ అధ్యాయము 5వ వచనం. హగ్గై 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునండి. నా ఆత్మ మీ మూలకుంది కనుక మీరు భయపడండి అన్నాసరా. నా ఆత్మ, మై స్పిరిట్ ఈజ్ అమాంగ్ యూ, మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి. కనుక దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? మధ్యలో. దేవుడు ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. వెరీ గుడ్. నిర్గమకాండం 29వ అధ్యాయము 45. నిర్గమ 29:45. Exodus chapter 29 verse 45. 29:45.
నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారి 46 కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి. కానీ దేవుడు ఎక్కడున్నాడు? మధ్య. యు వాంట్స్ టు హావ్ ద సెంట్రల్ ప్లేస్. మధ్యలో ఎవరు ఉంటారు? భోజనం బలుతుంది అనుకోండి, అటు 3 ఇటు 3, మధ్య చేరి ఎవరు ఉంటారు? ప్రాముఖ్యమైన వాళ్ళు ఉంటారు. కనుక దేవుడు మన జీవితంలో ప్రాముఖ్యత కలిగించేవాడు. ఈజ్ అమాంగ్ us. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలోనికి రావాలని కోరుతున్నాడు. అందుకే యేసుప్రభు ఎక్కడున్నాడు? వెరీ గుడ్. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం. మత్తయి 18:28. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మూలను ఉండునని చెప్పాను అన్నాసిరా మధ్యన. ఇప్పుడు 3 విషయాలు ఇచ్చిన. నిర్గమకాండం ప్రకారము తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మత్తయి సువార్త ప్రకారము కుమారుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హగ్గై ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్వయం గాడ్ ఈస్ అమాంగ్ us. ఈ త్రిత్వమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక ఆ దేవుణ్ణి మనం మరిచిపోకుండా ఉండాలా. ఎందుకు మర్చిపోకూడదు? రాశాడు కదా నిర్గమకాండంలో మనం చదివినప్పుడు, ద్వితీయోపదేశకాండంలో మనం చదివింది రాశాడు కదా. ఎందుకు మర్చిపోకూడదు? దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించినాడు. కనుక ఆయన మనం రక్షించినాడు. ఇప్పుడు పాత నిబంధనలో అయితే ఐగుప్తు దాసత్వం ఉండేది. మనం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సాతానిక దాసులుగా ఉంటుంది. ఇప్పుడు పాత నిబంధనలో మోషే రక్తం ద్వారా విడిపించబడ్డాము. మోషే ఆజ్ఞాపించిన గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించబడ్డారు. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి మోషే కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా మనల్ని విడిపించడానికి ఇష్టపడ్డాడు. అందుకే తన రక్తమును చేతబట్టుకొని తానే మెల్కీజెదెకు క్రమం చొప్పున శరీరం అనే తెర ద్వారా పరలోకంలోకి ప్రవేశించి తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవుని మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేలు ఏం చేశారు? మరి మర్చిపోవడానికి ప్రయత్నం చేసినారు. అందుకనే కదా ఏమన్నారు? 32వ అధ్యాయం నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వచనం. మోషే కొండ దిక్కుల్లో తడవు చేయడం ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు ఆరోను కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక జాతర మా కొరకు చేయము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా 4వ వచనం 4 అతడు వారి ఏదో వాటిని తీసుకుని పొగలతో రూపములు ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన దేన్ని పట్టుకొని దేవుడు అన్నారు? దూడను పట్టుకుని దేవుడు. దూడ ఎక్కడ? దేవుడు ఎక్కడ? ఎందుకు ఇది వచ్చింది? మోషే అనేవాడు ఏమైపోయినాడు? దేవుడు ఏమైనాడు అని మనం అనుకుంటాం. ఇశ్రాయేలు లాంటి వాళ్ళు అనుకున్నారు. వారు 10 అద్భుతాలు చూసినారు. ఐగుప్తు దేశంలో నీళ్లు రక్తంగా మార్చబడ్డం, మిడతలు రావడం, తర్వాత ఇవన్నీ దొరదలు రావడం, పేర్లు రావడం, ఇలాంటి ఆ అద్భుతాలన్నీ చూసినారు. చివరికి గొర్రెపిల్ల రక్తం ద్వారా బయటకు వచ్చినారు. ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అన్నారు, ఆ మోషే ఏమయ్యాడు అంటే అర్థం ఏంటి? మోషే నమ్మిన దేవుడు కూడా ఏమయ్యాడు? అందుకని నేను దూడను తయారు చేసుకోను. ఎవరు నడిపించాలంటే వారిని? విడిపించిన దేవుడు కాదు, తప్పించిన దేవుడు కాదు, కాపాడిన దేవుడు కాదు. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులతో ఇటుకల్లో కాల్చి ఫరోకి అప్పగించి పిరమిడ్లు కట్టేది వాళ్ళకి బాగుంది. స్వేచ్ఛ పొంది బయటకు వచ్చేది వాళ్ళకి బాగలేదు. అందుకని వాళ్ళు అన్నారు 32వ వచనంలో, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవత. దేవత అనే మాట ఎందుకు వచ్చింది వాళ్ళకి? అక్కడి నుండి వచ్చింది పదం. ఐగుప్తుల నుండి వచ్చిందా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పినారు. లేట్గా లేటెస్ట్ చెప్పినారు, థ్యాంక్స్. ఇంకా ఎక్కడి నుండి వస్తాయి మనకు కొన్ని? ఎవడన్నా అంటుంటారు కదా, అచ్చమే నాయన మాటలే మాట్లాడతావే,
మీ అమ్మ లాంటి బుద్ధి పోలేదా నీకు? ఇక్కడికి ఎక్కడి నుండి వస్తాయి? పితృల ఇంటి నుండి వస్తాయి. దేవతని మాట బైబిల్ మొదటి ఎక్కడ రాశారు? 3వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 5వ వచనం. ఏదైనా మీరు వాటిని తిరిగినమన మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వల్లే ఉండను. ఈ దేవత అనే మాట నాకు తెలిసి బైబిల్లో మొదటి ఇక్కడ రాసినారు. ఎవరి నోట్ల నుండి మొదటి వచ్చింది? సాతాను నోట్ల నుండి వచ్చింది. ఎలాంటి సందర్భంలో వచ్చింది? పాపం చేసే సందర్భంలో వచ్చింది, శోధనకరమైన సందర్భంలో వచ్చింది. కనుక డోంట్ లైక్ టు బి ఏ దేవత. నువ్వు దేవతగా ఉండాలని ప్రయత్నం చేయద్దు. అబ్బా, కాలేజీలో దేవత, క్లాసులో దేవత, ఇంట్లో దేవత, మందిరంలో దేవత, వీధిలో దేవత, ఊర్లో దేవత. దేవత ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. సాతాన్ యొక్క ఆత్మది. షల్ బి గాడ్స్. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు. మీరు దేవతలై ఉంటారు. దేవతలై ఉంటారంటే ఇప్పుడు వాళ్ళు దేవతలేగా. ఆల్మోస్ట్ ఆదాము దేవుని పోలికలో ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవుని స్వరూపంలోనే ఉన్నారు, దేవుడు పెట్టిన స్థలంలోనే ఉన్నారు. ఇంక వాళ్ళకి ఇంకేం తక్కువైంది అని పూజ. ఏం తక్కువైంది? పూజ తక్కువ. మమ్మల్ని ఎవరు పూజించేవాళ్ళు లేరే. అందుకే మనుషుల్లో పుట్టినప్పటి నుండి ఈ పూజించబడాలా, ఐ వాంట్ గాడ్, గాడెస్, దేవత కావాలా, ఇలాంటి అభిప్రాయం మనుషులు వచ్చేసింది. అందుకని ఇప్పుడు అది మొదలుకొని ఇప్పుడు దాకా రకరకాల అవతారంలో మనుషులు కనిపిస్తూనే ఉంటారు. బాబాలని, అమ్మాలని, అలాగా చేతులు ఇట్లు పెట్టేది, కాళ్ళు ఇట్లు పెట్టేది, తన్నేది, ఇలాగ రకరకాలైనవన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ డెవిల్, సాతాను యొక్క. వాళ్ళు పూజ చేయడం ఇష్టం ఉండదు, పూజించబడడం వాళ్ళకి ఇష్టం. అన్నీ ఉన్నా సంతోషం లేదు. ఏం కావాలనుకున్నారు? మనం పూజించబడితే ఎంత బాగుంది. దేవుడు అక్కడే పూజించబడుతున్నాడు దేవదూతలతో. మనం కూడా పూజించబడతాం. మనం పూజించే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరుగా. ఎవరైనా పూజిస్తే బాగుండు అని ఆత్మ వచ్చిందేమో. సాతాను యొక్క ఆత్మ ఇదని వారు గుర్తించలేకపోయినారు. ఆ తర్వాత మీరు దేవతలు అవుతారంటే వాళ్ళు తిన్నారు. ఇప్పుడు ఏమయ్యారు? దయ్యాలయ్యారు. ఏం కావాలనుకుని ఏమయ్యారు? కొంతసార్లు చెప్తుంటారు కదా కొంతమంది, ఏంటమ్మా ఎట్లా అన్నా, నేను ఏమో కావాలనుకున్నా, ఏమో అయ్యానన్నా. ఏం కావాలనుకున్నావు? డాక్టర్ కావాలనుకు. ఏమయ్యావు? ఆయా అయ్యానన్నా. నువ్వేం కావాలనుకున్నావు? ఐఏఎస్ కలెక్టర్ కావాలనుకున్నాను. ఏమయ్యావు? అటెండర్ అయ్యానన్నా. నువ్వేం కావాలనుకున్నావు? ఏమో కావాలనుకున్నాను. ఏమో అయ్యాను. అట్లా ఏమో కావాలని అనుకుని ఏమో కావద్దు. వీళ్ళు ఏమనుకున్నారు? ఏమో కావాలనుకున్నారు. ఏమో అంటే దేవతలు కావాలనుకున్నారు. కానీ ఏమయ్యారు? ఏదేను తోటలో నుండి వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. ఇంతకుముందు ఆ తోటలో అధికారం చెలాయించిన వాళ్ళకే ఇప్పుడు ప్రవేశము కూడా లేదు. అందుకే ఆ ఖడ్గ జ్వాలలు ఉన్నాయి. అంటే వస్తే కాలుస్తాం. నో పర్మిషన్, లేదా నో పర్మిషన్, ఎంట్రీ రిస్ట్రిక్టెడ్, ప్రవేశము పరిమితమైనది అనే బోర్డు కూడా బయట లేదు. అనుమతి లేనిదే ప్రవేశము లేదు అనే బోర్డు కూడా బయట లేదు. బోర్డు ఏమనుంది? నో ఎంట్రీ, ప్రవేశమే లేదు. పోతే ఖడ్గజ్వాలను అగ్ని చేత కాల్చబడి అంత దుస్థితికి వచ్చింది. వాళ్ళ దేవుని రూపంలో ఉన్నవారు దేవతలు కావాలనుకొని దయ్యాలు, అంటే పాపం వారిలో ప్రవేశించింది. అది మంచి స్వభావం. దేవుని మర్చిపోతే ఏమైంది? అర్థమైంది అనుకుంటే ఇప్పుడు. అందుకే వారు బయటికి తోలివేయబడ్డారు. నేను వెనక ఉన్నవి మరచి. మనం ఏం మర్చిపోకూడదు? దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేశారంటే అహరోను దగ్గరికి వెళ్ళారు. మోషే అనేవాడు ఏమైపోయినాడో మాకు తెలియదు, మా ముందు నడవటానికి ఎవరు కావాలంట? దానికి కాళ్ళే లేవు. ఎట్లా నడుస్తుంది? వీళ్ళే మోయించాలి. కళ్ళే లేవు, ఎట్లా చూస్తుంది? చేతులే లేవు, ఎట్లా తాకుతుంది? దేవుడు ఉన్నవాడు అన్నవాడని మాట్లాడిన దేవుడు. ఇప్పుడు ఈ దేవతకి నోరే లేదు, ఎట్లా మాట్లాడుతుంది? కానీ అది మాకు ఉండాలా, మా ముందు నడవాలా అని 40 సంవత్సరాలు ఇశ్రాయేలులో, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జీవితంలో నిర్గమకాండం 32వ అధ్యాయం ఘోర తప్పిదం. దేవుడు ఏదైనా క్షమాపణ కొడితే క్షమిస్తాడేమో కానీ ఇలాంటి పాపము చాలా కష్టం. అందుకని వారు
దేవత కావాలనుకున్నారు. ఏమైపోయింది? తిరిగి దూడైంది. అది దేవత పోయి దూడైంది. ఎట్లుండదు చూడండి. ఏమో కావాలనుకుంటే ఏమైపోయింది. వాళ్ళ దేవత కావాలనుకుంటే తీడు తయారు చేసేటప్పటికి ఏమైపోయింది? దూడ అయిపోయింది. ఆ దూడ చుట్టూ ఈ దూడలని చేరి ఏం చేస్తున్నాయి? బైబిల్లో రాస్తున్నారు, వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేదు. ఇట్ వాజ్ ద ఫస్ట్ పబ్ ఇన్ ద హిస్టరీ. మానవ చరిత్రలో మొదట పబ్ ఇదే. పబ్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు అట్లే ఉండండి. తెలిసిన వాళ్ళు ఒకటే తెలుసుకుంటే చాలు. ఈజ్ ద ఫస్ట్ పబ్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. ఇట్ స్టార్టెడ్ విత్ ఇజ్రాయెల్. ఇట్ వాస్ ఎ ఓపెన్ పబ్ ఇన్ ఎ ఫార్మ్ హౌస్ అవుట్సైడ్ ద ప్లేస్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యములో ఐగుప్తుకు వలపట ఏర్పాటు చేయబడిన ఓపెన్ ఎయిర్ పబ్ ఇది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎంతనా తాగవచ్చు, ఎంతనా తినవచ్చు, ఎట్లైనా డ్యాన్స్ చేయొచ్చు, ఇష్టానుసారంగా. బైబిల్లో పదవులు రాసిన వారు విచ్చలవిడిగా, అంటే ఇంగ్లీష్ బైబిల్లో దే వర్ నేకెడ్, దిగంబర్లుగా ఉన్నారు. అప్పుడు మోషే చూసి హృదయమంతా కలత చెందినాడు. దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు తీసుకొని వచ్చిన ప్రజలు ఏమైనారు ఒకసారి కిందికి గడిచు. మోషే కోపం వచ్చింది. ఆ తర్వాత జరిగినంత చరిత్ర నాకంటే మీకు బాగా తెలుసు. వితౌట్ గాడ్ వీఆర్ నేకెడ్. దేవుడు లేకపోతే మనం దిగంబర్లమే. దేవుడు లేకపోతే విచ్చలవిడే. దేవుడు లేకపోతే దూడే. దేవుడు లేకపోతే నష్టమే. కనుక ఐగుప్తులో నుండి నిన్ను తోడుకొని వచ్చిన నీ దేవుణ్ణి మరచిపోయారు. మరొక సంగతి, ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలా? దేవుణ్ణి మర్చిపోకుండా ఉన్నామా లేదా జ్ఞాపకం చేస్తాం. రెండవది, మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. 78వ కీర్తన 5వ వచనం. 78:5. Psalm 78 verse 5. కీర్తన 5వ వచనం. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యొక్క నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరొకయుండి. రెండోది ఏం మర్చిపోకూడదు? దేవుని క్రియలు మర్చిపోకూడదు. ఆయన క్రియలు ఎలాంటివి? అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి, దొడ్డ క్రియలు, గొప్ప కార్యములు చేసిన దేవా అని బైబిల్లో రాసింది. కనుక ఆయన చేసేవన్నీ మంచి క్రియలే. ఆయన ఎప్పుడు పొరపాటు కూడా తప్పు చేయడు. ఆయన ఏ క్రియలు చేసాడు? మరి అద్భుత ఆశ్చర్యకార్యాలు మన పక్షంగా. ఇశ్రాయేలుకైతే ఎర్ర సముద్రము దాటించి, అరణ్యంలో కాపాడి, యోర్దాను దాటించి కనాన్లో ప్రవేశింపజేసినాడు. అందుకనే ఆ సందర్భాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట రాస్తూ వచ్చినారు. 7వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 12వ వచనం. 1 సమూయేలు 7:12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనేజర్ అని, ఇంతవరకు ద లార్డ్ హ్యావ్ హెల్ప్డ్ us hitherto, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసను అనే దానికి పేరేంటి? ఎబెనేజర్. కనుక వారు ఇప్పుడు కనాన్లోకి వచ్చినారు. ఆ తర్వాత సమూయేలు ప్రవక్త అయినాడు. జరిగిన సంగతి నాకంటే చరిత్ర మీకు పరిచయం. కానీ మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు కూడా మన ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. సాధారణంగా మనం ఆయనకు అద్భుత కార్యాలన్నీ మర్చిపోయినాడు. ఏం చేస్తున్నాడు ఆయన? మాకేం చేసాడు? మా ప్రార్థన ఆలకించలేడు కదా అని రకరకాలుగా మనము ఆయాసపడే పరిస్థితి ఉంటుంది. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చుటే మేలు. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచుటే ఆయన చేసిన క్రియ. దేవుడు ఆయన మందిర ఆవరణలోనికి మనం తోడుకొని వచ్చుటే ఆయన చేసిన క్రియ. మనకంటే ఎంతో గొప్పవాడు, ఇంకొంత శ్రేష్ఠులైన వాళ్ళు, అన్ని విషయాల్లో బాగున్న వాళ్ళు
ఈ దినాన్ని భవిష్యత్తు లేరేమో. మనం అన్ని తెలంగాణ వాళ్ళమే. మనకి అనిపిస్తుందా నేను బతికే లాభము, అందరికంటే ముందు నేనే తెచ్చింటే బాగుండి ఆదాం కంటే ముందు అనుకోరా మీరు ఎప్పుడు అట్లా? నాకేమో అట్లా అనిపిస్తుంది కొన్నిసార్లు. భూమికి భారమయ్యమే, మనుషులకు భారమయ్యమే, ఇంటికి భారమయ్యమే, సంఘాలకు భారమయ్యమే, అందరికి భారమయ్యమే, నాకు నేనే భారమయ్యానే, ఈ శరీరాన్ని మోసుకోలేకపోతున్నానే అనిపించదా? ఇది చాలా ఆత్మీయులైతే ఎన్సూట్ కాదనుకుంటా. అలాగే మనం అనుకుంటాం కదా. కానీ దేవుడు తన విశ్వాసతను బట్టి మనల్ని కాపాడి భద్రపరుస్తూ వచ్చి ఇంతవరకు సహాయము లార్డ్ హ్యావ్ హెల్ప్డ్ us. ఆయన పేరు సహాయపు రాయి. ఆయన్ని ఎవరు? ఎబెనేజర్. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. వెనుకున్నవి ఏమేమి మర్చిపోకూడదు, ఏమేమి మర్చిపోకూడదు? దేవుని మర్చిపోకూడదు. రెండవది దేవుని క్రియలు మర్చిపోకూడదు. మూడవది 103వ కీర్తన 3వ వచనం, Psalm 103. రెండవ వచనం, 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. మర్చిపోకుండా ఉండాల్సింది మూడవది ఏంటి? ఉపకారం. ఎందుకని? 145:9 145:9 అంటే ఏమో అధ్యాయం, పుస్తకం పేరు చెప్పలేదు అనుకుంటారు కదా. వెరీ గుడ్. ఇంత తెలివైన వాళ్ళ ఫోరెన్ వాళ్ళు, కంగ్రాచులేషన్స్, ఐ అప్రిషియేట్ యూ సో మచ్. 145:9 వచనం. యెహోవా అందరికీ కనుక ఆయన ఉపకారి కనుక ఏం చేస్తున్నాడు? ఉపకారమే చేస్తాడు. మనం అపకారం చేసినా కూడా ఆయన ఉపకారమే చేస్తాడు. అంటే మనం అపకారం చేస్తూనే ఉందామని అనుకోవద్దండి. మన నైజం అపకారం. ఎవరైనా మేలు చేస్తే మనం కీడు చేస్తుంటాం. కొన్నిసార్లు వేరే వాళ్ళు అంటారు కదా, వాళ్ళకి ఎంత మేలు చేశానండి, వాళ్ళు నాకు ఎంత కీడు చేశారు. వాళ్ళ పిల్లలు చూసుకున్నా, భర్తను చూసుకున్నా, భార్యను చూసుకున్నా, బంధువులు చూసుకున్నా, వాళ్ళు ఎన్నో సాయం చేసినండి, చివరికి వాళ్ళు నాకు కీడు చేశారు. కొన్నిసార్లు అలాగే జరుగుతుంటుంది. యేసుప్రభు కూడా అలాగే జరిగిందిగా. ఏమని? నా సహచరుడు, నాతో కూడా ఉన్నవాడు, నా భోజన భక్తులు ఉన్నవాడు, నాతో కూడా ఆరాధించినవాడు తన మడిని నా మీదకి ఎత్తాడు. అదే యూదా ఇస్కరియోతు ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముద్ద పెట్టుకుని అప్పగించి, ఎవరిలో అప్పగిస్తే చరిత్ర వేరేగా ఉంటుంది. ఎవరో మనం కూడా తిరిగితే మనం ఏం పట్టించుకోము. మనకు పరిచయం ఉన్నవాళ్ళు, మన మందిరంలో ఉన్నవాళ్ళు, సహవాసంలో ఉన్నవాళ్ళు, మన ద్వారా మేలు పొందిన వాళ్ళు ఇప్పుడు మన మీదకి లేస్తారు. అలాంటి పరిస్థితులు భవిష్యత్తు జరగవచ్చేమో. దావీదు ఇప్పుడు 103వ కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు ఉపకారంలో నాకు చేశాడు. ఏం ఉపకారం చేశాడు దావీదుకి? మనకేం ఉపకారం చేశాడు చెప్పమంటారా? చెప్తారా? మీకేం ఉపకారం చేశాడు? దేవుని ఉపకారం పొందిన ఇక్కడ ఎవరు లేరా? ఉన్నారా? చెప్పట్లేదేంటి? ఏం ఉపకారం చేశాడు? నేను చెప్పమంటారా? ఒకే సెంటెన్స్ లో ఏమైనా అపకారం చేసింటాయి కదా. ఆయన చేయమన్నీ ఏంటంట? ఉపకారాలే. ఆయన అపకారం అనేది అంటే కీడు అనేది ఆయన చేసేదంతా మంచి. మరి దుఃఖం వచ్చిందే, కన్నీరు వచ్చిందే, బాధ వచ్చిందే, వేదన వచ్చిందే, నష్టం జరిగిందే, ప్రార్థన జవాబు రాలేదే, ఇవన్నీ కూడా ఆయన ఉపకారాలే. అదేంటి ఉపకారం ఎలాగైతుంది? కన్నీరు ఉపకారం ఎలాగైతుంది? మానవ ఉపకారం ఎలాగైతుంది? నాకు ఇష్టమైన వాళ్ళని కోల్పోయాను కదా ఈ సంవత్సరంలో, పోయిన సంవత్సరంలో చాలా జరిగినాయి కదా నష్టాలన్నీ. అవి ఉపకారాలు ఎలాగైతాయి? ఎట్టయితుంది? రోమా 8:28 దేవుని ప్రేమించే వారికి అలాగే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే. మీరు ఇంపార్టెంట్ మర్చిపోతారు. ఇంపార్టెంట్ మర్చిపోయేటట్లు ఎవరు చేస్తారో తెలుసా? చెప్పండి, మర్చిపోయేవాళ్ళు చెప్పండి. వెరీ గుడ్. అందరూ అపవాది నిండగా ఉన్నాడు కదా.
ఇంపార్టెంట్ మర్చిపోతాం. సమస్తము మేలు కొరకే. సమస్తము సమకూడి జరుగుతున్నాయి కాదు. ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ గుడ్. మేలు కొరకే అంటే మూల భాషలో ఉపకారము కొరకే. మేలు అంటే గుడ్, ఉపకారం అంటే గుడ్, మేలు అని అంటారు. కనుక సమస్తము దేని కొరకు జరిగిస్తున్నాడంట? మేలు కొరకు. ఒక ఆయన 35వ అధ్యాయం ఆది కాండంలో దేవునితో అన్నాడు. ఆది కాండం 35వ అధ్యాయం. మన్నించను 32:10. 32:10. Genesis chapter 32 verse 10. 32:10. నీవు నీ సేవకుడికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యములకును అపాత్రులను ఏంటంట? ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను సమస్త ఉపకారములకు. ఆయన ఎవరంట? యాకోబు లాంటి వాడే సమస్త ఉపకారాలకు అపాత్రులైతే మనం పాత్రమా కాదా? యాకోబు లాంటి వాడే ఆ పాత్రలు అంటే మనం ఇంకేమన్నా ఆ పాత్రన సాగిస్తూనే ఉండాలి జీవితం అంతా. దేవుడు భవిష్య పాత నిబంధనలను ఎవరికైనా ఎక్కువ ఉపకారాలు చేశారంటే మొదటి వ్యక్తి యాకోబు, రెండో వ్యక్తి దావీదు. అందుకే మీరు గమనించినారు లేదు, వాళ్ళిద్దరే మాటలు ఎక్కువ రాసినారు. మిగతా వాళ్ళు ఎక్కువ అంటే మిగతా వాళ్ళకి చేయలేదని కాదు, వీళ్ళు దాంట్లో తన్మయమైపోయారు. ఎందుకంటే ఎన్ని ప్రాణాపాయాలు, ఎన్ని కీడలు వీడి మీదకి. అబ్రహాం మీదకి ఒకేసారి ప్రాణాపాయం వచ్చింది. ఎప్పుడు? తన తమ్ముడైన లోతును చెరపట్టుకుని పోయినప్పుడు 5 మంది రాజులను ఆయన తరిమాడు. వాళ్ళ తమ్ముని చెరపట్టుకుని పోయిన వాళ్ళ తమ్ముని తీసుకుని వచ్చినాడు. ఆ తర్వాత రాజును చంపుతారేమో అబ్రహాం, అదొక్కసారి ఆయన భయపడ్డాడు. అంతకుముందు భార్యతో పాపం చేయడానికి రాజు భార్యను పంపించమని కబురు పెట్టాడు కదా, అప్పుడు భయపడ్డాడు. ఈ సందర్భం మాత్రమే భయపడ్డాడు. యాకోబు జీవితంలో భయాలే, భయం ఇంట్లోనే ఆరంభమైంది. వాళ్ళ అన్న చంపేస్తాడేమో అని బయలుదేరినాడు. తీరెళ్ళేటప్పుడు మామ చంపేస్తాడేమో అనుకున్నాడు. అక్కడి నుండి బయలుదేరేటప్పటికి బామ్మర్లు చంపేస్తారు. బామ్మర్లు అంటేనా మీరు? అదేనా మీరు అనేది? ఓకే, వాళ్ళు చంపేస్తారేమో అని భయపడినాడు. ఇక తీరి ఎదురొచ్చేటప్పటికి ఇంకా అన్న చంపేస్తాడు. చివరికి భూమి గుండ్రంగా ఉందని ఎక్కడ తిరిగి అక్కడికి వచ్చినట్రా. ఎక్కడికి వెళ్ళాడు? అన్న నుండి పారిపోయాడు. తిరిగి ఎక్కడికి వచ్చాడు? అన్న దగ్గరికి 400 మందితో ఏశావు నేను చంపడానికి వస్తున్నాడని వర్తమానం తీసుకుని వచ్చిన గుండె పగిలి బద్దలు అయిపోయి అక్కడే చచ్చింటాం మనమైంటే. ఇదేమి దేవా, భూమి గుండ్రంగా ఉందని తిరిగి అక్కడికే వేస్తేవి, ఎక్కడికో తప్పించుకెళ్ళాలనుకుంటే అక్కడికే తీసుకుని వచ్చేవేంటి? దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించడం ఆరంభించినాడు. ఆ తర్వాత జరిగిందంతా నాకంటే మీకు బాగా పరిచయం అని. అందుకని యాకోబు దేవుని ఉపకారాలన్నీ జ్ఞాపకం చేస్తుంది. ఎట్లా ప్రాణాపాయంతో యాకోబు బేర్షెబా నుండి హారాను వైపు పరుగులు తీస్తున్నాడు అనుకో. పరుగులు తీస్తూ అన్న చంపేస్తున్న పరుగులు తీస్తుంటే అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు. అక్కడ కాదు 12 మంది పుడతారు. ఆస్తి ఒక గుంపు కాదు, గుంపులు గొర్రెలు అవుతాయి. నువ్వు ఎంత అవుతావు ఏంటంటే ఏమనుకుంటాడు? ఇవన్నీ సోది మాట్లాడు నాయన. ప్రాణం కాపాడే మార్గం ఏమనుంటుంది? బతికితే చాలు. ఊకరుంటే ఉప్పు అమ్ముకునైనా తింటాము, బతికే మార్గం చెప్పు అనుకోడా? అనుకుంటారా? అనుకోరా? బతికితే ప్రాణం చేతులు పట్టుకుని పోయేవాళ్ళకి ఇవి కావాలి. కానీ నీకు పెళ్ళి అవుతుంది, నీకు పిల్లలు అవుతారు, నీకు ఆస్తి అవుతుంది, నువ్వు చాలా గొప్పోడు అయిపోతుంది, నీ పేడ ఒక దేశం వస్తుంది, ఎన్ని చెప్పినారనుకో. కానీ ఇప్పుడు అంతా తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి అర్థమైంది, అయ్యో నేను ప్రాణం ఒక్కటి ఉంటే చాలా అనుకున్నానే. ఎట్లా సైకిల్ జీవితం మారిపోయింది. ఎక్కడ ఆరంభించినాడు, ఎక్కడ ముగించినాడు చూడండి. ఆయన అక్కడికి వెళ్ళడము, ఆయన పెళ్లి కావడము, పిల్లలు కలగడం, 12 మంది అబ్బాయిలు, కూతురు, గోత్రకర్తలు కావడం వాళ్ళంతా. తర్వాత గొప్ప మేకల మందలు, గొర్రెల మందలతో ఆయన బయలుదేరి రావడం, విపరీతమైన ఆస్తితో బయలుదేరి రావడమే కాకుండా దేవుడితో పోరాడగలవడం. ఆ తర్వాత జరిగిన సంగతి ఆయన పేరును ఒక దేశం భూమి మీద రావడం. ఇప్పుడే యాకోబు దగ్గరికి వెళ్ళాడు కదా, యాకోబు దేవుడు నీకేం ఉపకారం చేశాడు? అపకారం అనేది చేస్తే కదా, ఉపకారం ఏం చేసినా ఆయన చేసేవన్నీ అపకారం. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళాడు కదా.
యాకోబు మీ అన్నగారు నేను తలంతుంటే పరిగెత్తిపోయావు, అది నీకు మంచిది అనిపించిందే చెడు అనిపించింది? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పంలో ఉన్న వారికి సమస్తము, అది మర్చిపోదు, ఒకటి మర్చిపోతాడు, సమస్తము మేలు కొరికి. ఇప్పుడు పరిగెత్తుకోకపోయింటే పెళ్ళి అయ్యేది కాదు, అలాగని పెళ్ళి అవుతుందని పరిగెత్తిపోతారు మీరు కూడా. అందరికి అలాగే ఉండదు జీవితం. యాకోబు పరిగెత్తిపోయాడు, పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారు కదా, నేను కూడా పరిగెత్తిపోతే నాకు కూడా పెళ్ళి అయ్యి పిల్లలు అయితే అని అనుకోవద్దు. అలాగే ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత యాకోబు మన పరలోక రాజ్యంలో కలిసినాం, అంకులు ప్రేస్తున్నాడు, బాగున్నాడు. మీకు ఎట్లా భయం వేసింది అనుకో? పరిగెత్తిపోయారేంటి, మన చంపేస్తారు అనుకున్నారేంటి? మీ పేరు ఇప్పుడు ఒక దేశం అయిపోయింది. దేవుడు అన్నాడు, నేను యాకోబు దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడను. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇశ్రాయేలు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు జనమా, యాకోబులో ఏ దోషము కనబడదు, ఏ వంకరతనం ఇశ్రాయేలులో దేవుడు ఎంత వంకరుగున్న మనిషిని, దోషమున్న మనిషిని అంత తిప్పి తీసుకుని వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఒక దేశంగా ఆయన చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడు. ఆ తర్వాత పాత నిబంధనలో దేవుడు ఎక్కువ ఉపకారాలు చేసిన వాళ్ళు ఎవడన్నా ఉన్నారంటే ఆయన ఎవరు? దావీదు. ఇంకా వాళ్ళు చేయలేదని అర్థం కాదు. వీళ్ళ పరిస్థితులు చాలా 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 భిన్నం. కొంతమంది సాఫీగా జీవితం ఉంటారు కదా. ఇప్పుడు ఇస్సాకు అనుకో సాఫీగా ఉంది, ఏముంది, చిన్న వయసులోనే బలిపీఠం మీద పెట్టినాడు, చంపడానికి కత్తెత్తినాడు. అప్పుడు మానమంటే కూడా సరిగ్గా చనిపోతే అదే, బతికితే మాత్రం బతికిన తర్వాత ఆల్మోస్ట్ ప్రాబ్లం ఫ్రీ. ఒక్కసారి మాత్రమే భార్య వల్ల ప్రాబ్లం, ఆ తర్వాత ఇంకంతా ఎంత బాగుంటుంది. యాకోబు వచ్చేటప్పటికి అట్లా లేదు జీవితం. పోరాటం, ఎన్ని రకాలైన పోరాటం. బాబు మాత్రం తరుముకొని రావడం, కూతురు చెరపట్టము, కొడుకుని పోయి వేడవాడిని చంపడం, అన్న చీని చంపడానికి రావడం, ఇవన్నీ వేరే సామాన్యమైన మనుషులు బతకగలడా? మీలాంటి వాళ్ళు బతుకుతారేమో కానీ అలాంటి వాళ్ళు కష్టం. ఎందుకంటే మీరు మంచి గుండె కదా, బలమైన పోరాటి గుండె. అందుకే దావీదు దేవుని దగ్గరికి వచ్చినాడు, ఆయన చేసిన ఉపకారాల్లో నా ప్రాణం దేన్ని మర్చి ప్రాణంతో ఆయన మాట్లాడేది నేర్చుకున్నాడు. మనం చాలా మందితో మాట్లాడేది నేర్చుకుంటాం కదా. భార్యతో మాట్లాడేది, భర్తతో మాట్లాడేది, పిల్లలతో మాట్లాడేది, సేవకులతో మాట్లాడేది, టీచర్తో మాట్లాడేది, బయటతో మాట్లాడేది, అందరితో మాట్లాడేది నేర్చుకున్నాం. ఎప్పుడైనా ప్రాణంతో మాట్లాడినట్టు గుర్తుందా? మీరు ఉదయం లేచిన వెంటనే పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నిలబడతారు కదా. నిలబడి ఏం చేస్తారు? చూసుకుంటారు. తల వెంట్రుకలు ఎట్లా వచ్చినాయి, ముఖమంతా ఎలాగుంది, కళ్ళు ఎరగున్నాయా లేదా, ఇవన్నీ చూసుకొని సర్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైనా అర్థం ఎదుట మనం నిలబడి మన ప్రాణంతో మాట్లాడడం ఆరంభించిన, ఆ ప్రాణమా ఎంత అందంగా చూసుకున్నాం, ఎంత ఆత్మీయంగా ఉన్నావు కదా. ఐ లైక్ యూ సో మచ్ మై సోల్. ఎప్పుడు దేవుని స్తుతిస్తా ఉండు, సరేనా? ఎప్పుడు నీరసం ఉంటుంది, సరేనా? ఎప్పుడు సంతోషంగా ఉంది, సరేనా? ఎప్పుడు ఏ బట్టలు ఉంటే అది వేసుకో, సరేనా? ఏ అన్నం ఉన్నా అదే తిను, సరేనా? ఎప్పుడు కుదిరినా మందిరానికి వెళ్ళి, సరేనా? ఎప్పుడైనా కుదిరినప్పుడు ప్రార్థన చేసి, సరేనా? చిరకాలము దేవుని సన్నిధిలో ఉండు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బై. ఆయన ఎప్పుడన్నా అర్థంతో మాట్లాడి పక్కకు వచ్చినాడు. అంత తీరిక మనకి ఎక్కడుంది? వెళ్ళిన వెంటనే అది ఒక శుభ్రం చేసుకోవడం, అంత డెకరేషన్ అది ఇది అయిపోయిన తర్వాత బాగుందన్నా అని నువ్వు బాగున్నావు అనుకుని బయటకు వస్తావు. బయటకు వచ్చిన అమ్మో ఏంటి ఎట్లనో చెప్పమంటారా? తెలంగాణలో సమ్మక్క సారక్క మాట్లాడుతున్నావేంటి? బాగా కనిపించింది అక్క, అర్థమెదురుగా అక్కడ అట్లా కనిపిస్తుంది సమ్మక్క సారక్క. ఎవరి ఏంజల్, ఎవరు మనం దేవదూతలుగా చేసి, దూతలు వేరే, దేవత వేరే, దేవదూత వేరే. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇట్లా బాగా కన్ఫ్యూజ్ చేస్తారు సాతాను. దేవదూత, దేవుని నమ్మిన వాళ్ళంతా ఎవరు? దేవదూతలు. మనం వాళ్ళకంటే గొప్పవాడు మన వాళ్ళకి మనం తీర్పు తీర్చబోతున్నాము. దేవుడు నమ్మకుండా దేవుడు కావాలని కోరేవాళ్ళు ఎవరు? దేవతలు. వాళ్ళు
ఇప్పుడు ప్రాణంతో అలాగే దావీదు మాట్లాడి తను తానే దేవుని సన్నిధిలో అర్పణగా చేస్తాడు. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది, మర్చిపోకూడదు. మనం ప్రాణంతో మాట్లాడకపోతే మాట్లాడేది నేర్చుకోవాలి. ఇక నా ప్రాణమా యెహోవాను నమ్ముకుని మౌనముగా ఉండదు. నా ప్రాణమా నాలో నీవేలా కృంగిపోవచ్చు. అది పాజిటివ్ ప్రాణంతో మాట్లాడు. నెగిటివ్ ఒకవేళ ప్రాణంతో మాట్లాడినాడు లూకాసు వార్త మన మాదిరి ఫుల్ తినేసి దండికి తాగేసి రాత్రి నిద్రపోకముందు ఎప్పుడో ఆలోచన వచ్చినాయి. నా ప్రాణమా వినుము, రాగము, సుఖించము, నీ కొరకు గోడంలో నిండుగా ఉన్నాయి, ఏది తక్కువ కాలేదు. ఆయన కూడా మాట్లాడుతాడు. తాగబోతులు కూడా ప్రాణంతో మాట్లాడతారు. చూసినారా? అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రి ఎవరు తీసుకుంటాడంట? ఎవరిని? ప్రాణం తీసుకుంటాడు. వెర్రివాడు ప్రాణంతో ఎలాగ మాట్లాడతారు. జ్ఞానులు ప్రాణంతో ఎలాగ మాట్లాడతారు? దావీదు వల్లే మాట్లాడతారు. బల దగ్గరికి వచ్చేటప్పుడు మనం వెర్రివారమా జ్ఞానం? వెర్రివారు ఎట్లా మాట్లాడతారు? తినము, త్రాగము, నీకు అంతా ఉందే మాట. జ్ఞానులు ఎలాగ మాట్లాడతారు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేవుని మర్చిపో. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం జ్ఞాపకించుకోవాల్సిన విషయం ఇది. కానీ 3 విషయాలు మనకు గుర్తొచ్చినాయి, మర్చిపోకుండా ఉండాల్సినవి. మొదటిది ఏంటి? దేవుణ్ణి మర్చిపోకూడదు. రెండోది ఏంటి? దేవుని కార్యాలు మర్చిపోకూడదు. మూడోది ఏంటి? దేవుడు చేసిన ఉపకారములు, మేలులు మర్చిపోకూడదు. నాలుగవది ఏంటి? 137:5 137:5 137:5 అంటే తెలుసు కదా? నూట 37:5 యెరూషలేమా, నిన్ను మర్చినేడులా నా కుడి చేత నేర్పును మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునేడులా చేసి కొననీయడలా నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును ఎక్కువగా లేదా హెచ్చుగా ఎంచనీయడలా. ఇంకవన్నీ కిందకి రాసి వచ్చినాడు. అంటే మూడవది ఏంటంట? నాలుగవది యెరూషలేమా నేను నిన్ను మర్చినేడలా. దేన్ని మర్చిపోకూడదు? అనగా దేవుని ప్రజల సహవాసం, దేవుని మందిరాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే నెహెమ్యా గ్రంథంలో రాసినారు కదా, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అంటే మర్చిపోము అని అర్థం. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడలా. జ్ఞాపకం చేసుకుంటా, నేను ఇంతకు ముందే చెప్పాను. జ్ఞాపకం ఎప్పుడు చేసుకుంటాం? మర్చిపోయినప్పుడు చేసుకుంటాం. అందుకే ప్రభు అన్నాడు, అందరు జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి? చెప్పట్లేదండి. మర్చిపోతున్నాము అని అర్థము, నిర్లక్ష్య పెడుతున్నాము అని అర్థము. అందుకే దిస్ డూ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవటకే దీనిని నిన్ను మర్చిపో ప్రభువా, నేను నిర్లక్ష్య పెట్టము. నీవే మా రక్షకుడు, మమ్మల్ని ఐగుప్తు గృహంలో నుండి బయటికి తోడుకొని వచ్చినావు, మా పక్షాన్ని అద్భుత క్రియలు చేసినావు, మా ఉపకారాలు చేసినావు. తర్వాత నాలుగవది మాకు సంఘం ఇచ్చినావు, ఆ సంఘాన్ని మనం మర్చిపోకూడదు. యెరూషలేమంటే పాత నిబంధనలోనైతే భౌతికమైన యెరూషలేము, కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనం ఆత్మ సంబంధమైన దేవుడి ప్రజలుగా మనం చేసాం. కానీ దేవుని మందిరాన్ని మనం మర్చిపోకూడదు. రకరకాల సమస్యలు, పరిస్థితులు, పోరాటాలు అన్నీ ఉంటాయి. వంటి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ సాధారణంగా జరిగేది. వాళ్ళ మందిరంకి వస్తే నేను రాను, వాళ్ళు ఆరాధన చేస్తే నేను చేయను, వాళ్ళు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేయను, వాళ్ళు వాక్యం చెప్తే నేను వినాలని లేచిపోతా, వాళ్ళు పాటలు పాడితే నేను వెళ్ళిపోతా. ఇలా అనుకోకూడదు. ఇవన్నీ పసిపిల్లల లక్షణాలు. మీరు చూసింటారు కదా, పసిపిల్లలు చాలా మంది పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఉన్నారుగా. నాకంటే మీకు బాగా తెలుసు, అనుభవపూర్వకంగా తెలుసు. నాకు థియరీ తెలుసు, మీకు ప్రాక్టికల్స్ తెలుసు. పసిపిల్లలంతా పోట్లాడుతుంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు అనుకోండి, ఒకరికి ఇస్తే ఒకరికి కోపం. అందుకే ఈ కాలం ఎట్లుందో తెలియదు, కానీ మా కాలంలో మేము చిన్న పిల్లప్పుడు మా నాయన మేము 4 కొడుకులు ఉంటే 4 ఒకే డ్రెస్, రంగు అన్నీ ఒకటే ఉంటాయి, సైజు మాత్రం మాతో. ఈ పెద్దగుంటే పెద్దోడిది, చిన్నమంటే చిన్నోడిది, మధ్య రకం ఉంటే మధ్యలోవాడు. ఇప్పుడు మారినాయి అనుకుంటాయి కదా సీజన్. అప్పుడు ఎందుకు ఒకటి తెచ్చేవాళ్ళు? పోట్లాడతారు.
ఇది మంచిదిరా, నీకు చిన్నోనికి మంచిది తెచ్చిన, నాకు ఇది వద్దు, నాకు అదే అన్నకి తెచ్చిందే నాకు కావాలి. ఎందుకని అది మంచిది తెచ్చింటారేమో అని వాడికి ఎంత చెప్పినా వినిపించదు, అదే నాకు కావాలి. యాక్చువల్గా చిన్న కొడుకు అంటే ఎవరికైనా ప్రేమ కనుక చిన్నోనికే మంచిది తెచ్చింది. చిన్నోడు కదా, సర్దుకోడు కదా, చిన్నపిల్లోడు బాగా చూసుకున్నాం నేను, వాడేది అది వద్దు, నాకు అన్నకి తెచ్చిందే కావాలా. అది బాగలేదు, రాగా తక్కువ రేటు పర్వాలేదు, అది చిరిగిపోతుంది తొందరగా, రంగు పోతుంది, పర్వాలేదు, నాకు అదే కావాలా. ఇవన్నీ ఎందుకు తల్లినప్పుడు మా నాయన ఒకటే చైనా తాడు ఉంటుంది అనమాట, అన్ని కొనిపించుకొని వచ్చే ట్రౌజర్ ప్యాంట్లు అవే, చొక్క ప్యాంట్లు అవే, అందరు వేసుకుని ఒకటే యూనిఫామ్. పలానాయన పిల్లల వాళ్ళ ఆయన ఎప్పుడు చేస్తుంటాడు. ఎందుకంటే అట్లా నాకు అర్థం కాలేదు, ఎప్పుడు ఒకటే డ్రెస్ ఎందుకు చేస్తారు. నేను కొద్దిగా పెరిగిన తర్వాత అడిగిన, ఎందుకు ఒకటే తెస్తున్నారమ్మా అని. అప్పుడు మా అమ్మ చెప్పింది, మేము పోట్లాడుకోకుండా ఉండటానికి ఒకటే తీసుకుని వస్తాం. ఇప్పుడు పోట్లాడే లేదు, అది వేసుకుంటే వేసుకో, పెద్దగా అయిపోతుంది, గుడికి గుడికి వాళ్ళు లేదు. అలాగే చిన్నపిల్లల వల్లే మనం పట్టింపు ఉండకుండా దేవుని మందిరాన్ని ఇష్టపడేవారు ప్రభుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నేను చిన్నపిల్లవాడిని అనేక సార్లు ప్రవర్తిస్తారు. చిన్నపిల్లలు అందరూ ఉంటారు అట్లా. పౌలు కూడా అన్నాడు 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ వచనం, 1 కొరింథీ 13:11. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుకుని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేసులు మానేసి. ఎవరంటే పిల్లోడు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీకు ఏంటక్క పిల్లోడు మాదిరి ఉండవు, అమ్మాయి మాదిరి ప్రవర్తిస్తున్నావు ఏంటంటే మీరు ఫీల్ అవుతారా? ఫీల్ కాదు. పౌలు లాంటి వ్యక్తి దగ్గర, పౌలు అంటే ఎవరు? ఆషమాషుడు కాదు, కొత్త నిబంధనలను అగ్రగణ్యుడు. దమస్కు మార్గం దేవుడు చూసినాడు, దేవుని స్వరం విన్నాడు. 3 రోజులు కళ్ళు మూసుకుపోయిన తర్వాత ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చిన, అన్ని ద్వారా బాప్తిసం పొందినాడు. 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలోకి వెళ్ళాడు, దేవుని స్వరం విన్నాడు, ప్రత్యక్షత పొందినాడు, ఆకాశం నుండి దర్శనం వచ్చింది. తిరిగి వచ్చి దేవుని యొక్క వాక్యం ధైర్యంగా ప్రకటించినాడు, ప్రాణాన్ని తెగించి వాక్యం ప్రకటించినాడు. రోమేయులకు అన్యులకు అన్ని రకాలుగా ప్రకటించి 35 సంవత్సరాల మధ్యధరా సముద్రం అంతా కలిగి తిరిగినాడు. మైనరాశిలో సంఘాలు స్థాపించినాడు. అనేక మంది దిక్కులు ప్రకటించేటట్లు సేవకులు విశ్వాసం తర్బీ చేసినాడు. 14 పత్రికలు కొత్త నిబంధనలు రాసినాడు. 3వ ఆకాశానికి ఎక్కిపోయి వచ్చింపశక్యంగా సంగతులు విన్నాడు. చనిపోయిన వారిని బాగు చేసినాడు. పాము ధరిస్తే ఏమి కాలేదు. అలాంటి వ్యక్తి అన్నాడు, నేను పిల్లోడు. మనమేం కావాలి మరి చెప్పండి? 3వ ఆకాశానికి వెళ్ళినాడు. అపోజిట్ పౌలు పిల్లోడు అంటే మనం ఏంటి మరి? చంటి పిల్లలు అంటావు, పసిపిల్లలు అంటావు, ఒక్కోళ్ళు ఒక రకంగా చెప్తున్నా. నేను చెప్తున్నా గర్భంలో పిండం. పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. అయితే పిల్లవాని వలె లేడు, అదే స్టేజ్లో ఉంటే ఇప్పుడు మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు రాసినాడు, ఇప్పుడు పెద్దవాడనై. ఇప్పుడేమైనా మరి సంవత్సరం గడిచిపోయినాయి కదా. 2013లో ఉన్నట్టు ఉండకూడదు, 2014లో. ఇప్పుడేం కావాలా? పెద్దోళ్ళు కావాలా? ఇప్పుడు ఎవరితో మనం మాట్లాడుతుంటాం అనుకో, ఏం పెద్దోళ్ళు చిన్నోళ్ళు లెక్కలేదా, అట్లా మాట్లాడుతున్నాం ఏంటి? దాంట్లో మాత్రం పెద్ద అని ఇంత అనిపిస్తుంది. మరి ఆత్మీయంగా కూడా పెద్దగా ఉండాలా, డిగ్నిఫైగా ప్రవర్తించాలా, ఆత్మ సంబంధమైన విషయాలు అలాగ ఉండాలని అనిపించదుగా. పెద్దవాడన్నాయి. పెద్దవాళ్ళు అంటే ఏం చేయాలా? ఎవరు పెద్దవాళ్ళు అంటే రిటైర్డ్ అయిన వాళ్ళ, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ, ఆయన కుర్చీలో కూర్చున్న వాళ్ళ, నేను ఇంటర్వ్యూ నెరిసిన వాళ్ళ, బట్టతలు వచ్చిన వాళ్ళ, మనలో మనరాళ్ళు వచ్చిన వాళ్ళ, కాటి కాలు తప్పుకొని కూర్చున్న వాళ్ళ, ఎవరు పెద్దవాళ్ళు అంటే? షుగర్ బీపీ వచ్చిన వాళ్ళ. చెప్పట్లేదు ఎవరు పెద్దవాళ్ళు అంటే? తెలియదా మీకు నిర్వచనం? పెద్దవాళ్ళు చెప్పండి. కొన్నిసార్లు మనం అంటాం మనం పెద్ద అని. భౌతికంగా పెద్దే, ఆత్మీయంగా పెద్దవాళ్ళు అంటే వాళ్ళు తెలియదా? తెలుసా తెలియదు? మౌనంగా ఉండొద్దండి. మీరు మౌనంగా అమాయకంగా ఉండడం కూడా చాలా అందంగా కనిపిస్తుంది, సందేహం లేదు దాంట్లో. కానీ అన్నిసార్లు అందం బాగుండదు. పెద్దవాళ్ళు ఆత్మీయంగా అంటే ఎవరు? ఇక్కడ రాసిన పిల్లవాని చేష్టలు అవే పోవు, కానీ మానేసిన. కొన్నిసార్లు మనం చిన్నపిల్లలు చూసిన వెంట అంటే ఏం పాలు మానేసాడా?
పొట్టడం మానేసాడా? పొట్టడం మానేసి ఏం పెరుగుతున్నారు కదా అన్ని మానేసి. కనుక వయసు పెరిగే కొద్ది ఏమవుతుంది? మాని వేస్తారు. ఇంతకుముందు పొట్టడం చిన్న పిల్లప్పుడు అన్నకి ఇచ్చిందే నాకు ఇవ్వాలా ఆయనకి అర్థం ఇచ్చామనుక ఈ అర్థమే నాకు కావాలంటే అంటే ఏం లేదు రా, నీకు పెన్ ఇస్తామంటే వద్దు, ఐప్యాడ్ ఇస్తామంటే వద్దు, కంప్యూటర్స్ వద్దు, అదే నాకు కావాలా. పెద్దోడు అయిపోయిన తర్వాత అర్థం చేసుకుంటాడు ఇది అవసరం లేదు, ఇది పిల్లలకి. పెద్దవాడనే పిల్లవారి చేష్టలు మానేసి. కానీ పెద్దోళ్ళు అంటే ఎవరు? పిల్లవారి చేష్టలు మానివేసిన వాళ్ళు. పిల్లలు అంటే ఎవరు? పిల్లవాని వల్ల తలంచి, పిల్లవాళ్ళ యోచించి, పిల్లవాని వల్లే మాట్లాడేవాడు. కనుక యెరూషలేము దేవుని మందిరం రావడంలో మనం గుర్తించుకోవాల్సింది ఏమంటే దేవుని కార్యక్రమాల్లో మనం మర్చిపోకుండా సాగిపోవాలి. కొంతమంది మందిరంలో పిల్లలు కూడా ఉంటారు. పిల్లలు అంటే సండే క్లాస్ పిల్లలు కాదు, చిన్నగా తలంచేవాళ్ళు, చిన్నగా ఆలోచించేవాళ్ళు, లో మైండెడ్ పీపుల్ అంటాం వారు. నేను ఇందాక చెప్పాను కదా ఫిలిప్పీ 2వ అధ్యాయంలో హెవెన్లీ మైండెడ్, క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును, దట్స్ కాల్డ్ హెవెన్లీ మైండెడ్, పరలోకం మనస్సు. లో మైండెడ్ పీపుల్ అంటే ఏం తినాలా, ఏం తాగాలా, ఎట్లా అధికారం చెలాయించాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని తిట్టాలా, ఎవరితో ఎలాగ మాట్లాడాలి, ఇదే ఆలోచన ఉంటుంది. కొంతమంది మందిలో చాలా కష్టంగా ఉంటారు. ఎంత కష్టంగా ఉంటారంటే వాళ్ళు మాట్లాడితే వేరే వాళ్ళు కూడా రారు. వాళ్ళు అంటారు ఏంటి బ్రదర్ మీరు ఆ మందిరం రావడం లేదన్న. అబ్బా వాళ్ళు ఎట్లా మాట్లాడినారు బ్రదర్, ఎట్లా మాట్లాడినారంట, ఎట్లా మాట్లాడుతున్నారంట. సామెతలు 12:18. సామెతలు 12:18. సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎక్కడ? దేవుని ప్రజల మధ్యలోనే. వాళ్ళ మాటలు ఎట్లుంటాయి? కత్తితో పొడిచినా పర్లేదు, ఒకసారి అనేస్తా అంతటితో అయిపోతుంది. కానీ కత్తితో పొడిచినట్టు మాటలు పొడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా అదే, అన్నం తింటున్నా అదే, బాత్రూమ్ వెళ్ళినా అదే, కాలేజీకి వెళ్ళినా అదే, మందిరికి వచ్చినా అదే. ఎట్లా నోడుతోనే ఇంకెట్లా. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు అలా. కనుక వీటన్నిటి మధ్యలో యెరూషలేము దేవుని ప్రజలను మర్చిపోతాం. 5 చూసి మనం ముగిస్తాం. ఇప్పుడు ఎంతదాకా ఎన్ని విషయాలు మనం చూసాం? 4. మొదటిది ఏంటి? దేవుని మర్చిపోకూడదు. రెండవది ఏంటి? దేవుని యొక్క క్రియలను మర్చిపోకూడదు. మూడవది ఏంటి? దేవుని ఉపకారాలు మర్చిపోకూడదు. 4వది ఏంటి? దేవుని మందిరాన్ని, దేవుని ప్రజలను మర్చిపోకూడదు. 5వది ఆఖరిది హెబ్రీ 13:16. హెబ్రీ 13:16. ఉపకారమును ధర్మమును చేయ మరచి. కనుక హాస్పిటాలిటీ 13:1. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివి, ఆదిత్యము చేయ. ఆదిత్యం అంటే హాస్పిటాలిటీ. మా హాస్పిటాలిటీ అంటే మీకు బాగా తెలుసు కదా, కృష్ణా జిల్లా హాస్పిటాలిటీ ఫేమస్ కదా. ఇక్కడ విశ్వాసులు వచ్చినా, పరిచయం అయిన వాళ్ళు వచ్చినా మనం 2 బ్రదర్ కూర్చొని టీ తాగుతారా, కాఫీ తాగుతారా, పర్వాలేదు ఏంటి తాగొచ్చినామంటే తాగొచ్చారా మంచిది, ఎప్పుడు వచ్చినా తాగండి కదా. అది కాదు ఆదిత్యం అంటే. ఇక్కడ భోజన సమయానికి వచ్చినారు, 2 బ్రదర్ భోజనం చేస్తారంటే భోజనం చేసామక్క, పర్లేదులేండి, పర్లేదు బ్రదర్ కొద్దిగా భోజనం చేస్తారండి, భోజనం చేసామక్క, కడుపు నిండా తిన్నాం, సరే బ్రదర్ ఎప్పుడు వచ్చినా భోజనం చేస్తాను. వాళ్ళు భోజనం చేసినా పర్వాలేదు బ్రదర్ కొద్దిగా భోజనం చేయండి. సమయానికి వచ్చినారు కనుక బలవంతం చేయడంలో తప్పలేదు, అలాగని మరీ ఎక్కువ బలవంతం చేయకూడదు, అలాగని ఒకేసారి వదిలేయకూడదు. సరే బ్రదర్ భోజనం చేసి వచ్చినారు కదా, భోజనం చేసి వచ్చిన ఎంత తింటారులేండి, మేము కూడా సీ ఫుడ్ చేసినాము, మీకు చాలా ఇష్టం కదా, చేపలు అంటే, మాంసం కూర అంటే, ఇంకేంటి గోంగూర మాంసం అంటే కూడా మీకు చాలా ఇష్టం కదా, కొద్దిగా ముద్ద తినండి, మాకు కూడా ఆశీర్వాదం వస్తుంది. పాతకాలంలో అలాగ అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పదాలు లేవు కదా, ఉన్నాయా లేదు, నేను ఎక్కడ వినలేదు.
ఇంతకుముందు ఏదైనా చిన్న పని అయినా బ్రదర్ అక్కడికి వెళ్ళి అక్కడ రెండు బ్రదర్ తీసుకెళ్తామంటే వద్దులేండి బ్రదర్ పర్లేదంటే రెండు బ్రదర్ మాకు కూడా కొద్దిగా ఆశీర్వాదం వస్తుందేమో. బ్రదర్ మీరేం ఊడ్చొద్దులేండి మేము ఊడుస్తాం అందరం. బ్రదర్ మేము కూడా ఊడుస్తాం మాకు కూడా కొద్దిగా ఆశీర్వాదం వస్తుందిలేండి అని. ఇంకా కొంతమంది మాకు బహుమానం వస్తుంది బ్రదర్ అనేవాడు. ఇప్పుడు నాకు తెలిసి వొకాబులరీ, టర్మినాలజీ, ఈ స్పిరిచువల్ లాంగ్వేజ్ చాలా తక్కువ వింటున్నా. మీరు ఎక్కడ వింటున్నారా లేదా? మీరు ఊడ్చొద్దులేమ్మా ఇక్కడ వేరే వాళ్ళు ఊడుస్తారంట. అంకుల్ భలే చెప్పండి మంచిగా మనం పర్వాలేదులేండి అంకుల్ మాకు కూడా బహుమానాలు వస్తాయి ఊడుస్తాము అనే భాష వచ్చిందా? ఆదిత్యం చేయ పాతకాలంలో ఉండేది. అబ్రహాం ఆదిత్యం చేసినాడు కదా. ఆదిత్యం అంటేనే మనకు మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. చాలా వృద్ధుడైన పరిగెత్తి వెళ్ళాడు, వాళ్ళు ముగ్గురిని ఆహ్వానించినాడు. నాన్ వెజిటేరియన్ స్టార్ట్ చేసినాడు. క్రిస్టియన్స్ లో నాన్ వెజిటేరియన్ అనేది ఉండదు కనుక నాన్ వెజిటేరియన్ మాంసాహారం సిద్ధం చేసినాడు. వారు కూర్చున్న దాకా అక్కడే నిలబడి మాట్లాడాడు. కూర్చున్న తర్వాత వాళ్ళు ఏమన్నారు, వచ్చే సంవత్సరం మీ పాటికి నీ వాళ్ళ కుమారుడు ఉంటాడు. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది 19వ అధ్యాయంలో. ఆ తర్వాత మనం చూస్తే దేవుని యొక్క ఏర్పాటులోనికి ఎలా వాళ్ళు తీసుకురాబడ్డారు మనం చూస్తాం. ఆదిత్యం చేయ మర్చిపో. పాతకాలంలో దేవుని ప్రజలైన వాళ్ళు అలా ప్రయాసపడ్డారు. వాళ్ళ లేబులో చేసినారు. ఇప్పుడు మనం ఉన్నా కూడా చేయట్లేదు. ఎవరైనా వచ్చినారు అనుకోండి చేయట్లేదు. ఎందుకని? ఉంది కదక్క చేయొచ్చు కదా, ఓపిక లేదు కదా. పాతకాలంలో ఉండి ఓపికనింది. ఇప్పుడు మనకి అన్ని ఉంటాయి, డబ్బులు ఉంటాయి, సామాగ్రి ఉంటుంది, టైం ఉంటుంది, అన్ని అందుబాటులో ఉంటాయి. ఓపిక ఉండదు. ఎవరైనా వచ్చినారు అనుకో టీ తాగండి బ్రదర్ అని అన్నా మనకు సరే అని అన్నాడు. లోపలికి వెళ్ళి బ్రదర్ వచ్చినట్టు టీ పెట్టాలా అంటే నాకు చెప్పి అడిగినావా? నువ్వే ఆయన అడిగినావు, నువ్వే పెట్టుకొని నాకు బాగలేదు అని వెళ్ళి బెడ్రూమ్లో తలపేసుకుని పడుకుంటే ఆయనకి నా మాదిరి స్టవ్ వెలిగించుకుని రానాడు అనుకో ఏం చేస్తాడు? మీ మాదిరి వచ్చేవాడు ఈ దినాల్లో కుర్రోడు కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి పోటీ కూడా చేస్తున్నాం అనుకో, ఏం భేదం లేదు. అలా వస్తే పర్లేదు, ఎవరు సహాయం లేకుండా మనం వెళ్ళి చేసి వాళ్ళకి చేయొచ్చు. రాకపోతే పాతకాలంలో రాదు కదా, ఒకటే స్పెషలిస్టులు. సిస్టర్స్ అంటే కిచెన్, బ్రదర్స్ అంటే బయట. ఇప్పుడు అట్లా లేదు, అంతా మిక్స్డ్. ఎవరు ఏ పని అయినా అది మంచిదే, అలా నేర్చుకోవడం కూడా అవసరం. ఆదిత్యం చేయ మరో. ఇప్పుడు ఇన్ని మర్చిపోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు మరి? హెబ్రీ పత్రిక అనుకుంటా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించున్నట్టు చేత తన నామం వచ్చి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు ఎవరు కాదంట? మనం ఎవరికైనా ఏమైనా చేస్తే మనం మర్చిపోయినా ఎవరు మర్చిపోరు? దేవుడు మేము సాధారణంగా మర్చిపోతాం. కొన్నిసార్లు మాకు ఎక్కడైనా కనిపించడం అంటున్నాడు, బ్రదర్ నేను గుర్తున్నానా అని. గుర్తులేదక్క. అదేంటి బ్రదర్ మీరు పలానా ఊరు వచ్చినాడు, మా ఇంట్లో 2-3 రోజులు ఉంటుంది, మేము ఉదయం నుండి రాత్రి దాకా అన్ని పరిచయం చేసినాము, మా ఇంట్లో భోజనం కూడా చేశారు, బాగుందన్నారు, పలానా కూర వండినాము, అన్ని పాత గుర్తు చేస్తారు. అవునక్క ఇప్పుడు గుర్తొచ్చింది, సారీ అన్నాం. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నాను 3 రోజులు మా ఇంట్లో ఉన్నాడు, 10 పక్క పెట్టినట్టు గుర్తులేదండి అట్లా అనుకుంటారు కదా. మనుషులం కనుక మేము మర్చిపోతాం. అయితే ప్రభు అంట గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే కూడా మ్యారేజ్ గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళు మీకు ఎవరైనా గుర్తున్నారా? భార్య కానీ, భర్త కానీ, కొడుకు కానీ, కూతురు కానీ ఎన్నిసార్లు మీకు నీళ్ళు ఇచ్చినట్టు చెప్పండి. ఎన్నిసార్లు ఇచ్చినాడు? మీ భర్త మీకు ఎన్నిసార్లు గ్లాస్లో నీళ్ళు తెచ్చి ఇచ్చినాడు? ఇక్కడ ఎవరికి సిస్టర్స్కి భర్తలు గ్లాస్లో నీళ్ళు తెచ్చి లేదా తాగలేకపోతే చెప్పి అడుగుతుంటారే, కూర్చున్నప్పుడు నాకు బాగాలేదంటే ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకుని తాగదు అని అన్నాడు. వాళ్ళు ఎవరికి లేరా? టీ చేసి ఇవ్వండి, నాకు ఇప్పుడు కోరట్లేదు కనుక మీరు చేసింది తీసుకుని తాగాల, మనసు బాగలేదు. ఎవరు లేరా? ఉన్నారా లేదా? వెరీ గుడ్.
ఎన్నిసార్లు మీ భర్త మీకు గ్లాస్ నీళ్ళు తీసుకుని వచ్చినాడు? ఇంట్లో మీరు కూర్చొని ఉన్నారు సోఫాలో, లేదా పడుకొని ఉన్నారు, బాగలేదు ఆరోగ్యము, నీళ్ళు తాగకపోయింది, మీరు లేచలేదు, మీ పిల్లలు లేరు, స్కూల్కి వెళ్ళారు, మీరు భర్తను అడిగారు. అట్లా మీ జీవితంలో ఇంత దాకా ఎన్నిసార్లు తీసుకొని వచ్చారు? అట్లా చెప్పాల్సిందే మీరు. ఎట్లా? చాలాసార్లు అని చెప్పాల్సిందే, కానీ నంబర్ గుర్తుండదు. కానీ దేవుడు అంట అలాగే మనం గ్లాసులు చన్నీళ్ళు ఇచ్చింది కూడా నంబర్తో సహా చెప్తాడు. ఎన్నిసార్లు మనం నీళ్ళు ఇచ్చినాం అనేది దేవుడు ఒక్కొక్కడికి డేటాబేస్ ఉంటుంది ఆయన దగ్గర. ఎక్సెల్ షీట్ తయారు చేస్తుంది ఒక్కొక్కడికి. ఓరెక్కి జయన ప్రార్థన మదన కృష్ణా డిస్ట్రిక్ట్ ఎక్సెల్ షీట్ వచ్చిందా? వచ్చింది ప్రభా. XYZ ABCD అన్ని వరుస పేర్లు వచ్చినాయి. గిన్నెట్స్ అన్నింటి ఎవరికైనా ఇచ్చినారా? అన్ని కాదు. గిన్నెట్స్ అన్నింటి కూడా లేదా? ఎన్నిసార్లు ఇచ్చినారు చూడు, ఒక్కళ్ళనే వెతుకు. 1 2 3 4 ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. 100 మందిలో కొంతమంది ఇచ్చినట్లు లేదా? అన్ని ఖాళీలు ఉన్నాయి దీంట్లో. అరే దేవుడు మర్చిపోవడానికి అన్ని వేస్తాం. మనమైతే చాలాసార్లు మర్చిపోతాం. ఏదో 1-2 సార్లు గుర్తుంటాయి, లేకపోతే ఇక్కడ ఓవరాల్గా చెప్తాం. ఎన్నోసార్లు చేశారండి. దేవుడు అన్యాయస్తుడే కాదు, ఆయన అన్యాయం చేయటం అసంభవం. ఎప్పుడు ఆయన మనల్ని మర్చిపోడు? మనము మర్చిపోకుండా ఉంటే. ఆఖరి ఒక వచనం చూసి ముగిస్తాం. యెషయా గ్రంథం 49:15. యెషయా 49:15. యెషయా గ్రంథం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన సంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు. కానీ దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఈ 5 విషయాలు మనం మర్చిపోకుండా ఉండాలి. అర్థమైంది నేను చెప్పిన మాట? చివరిలో ముగింపు. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలంటే మనం 5 విషయాలు మరచిపోకుండా ఉండాలి. మనం మర్చిపోకుండా ఉంటే అప్పుడు దేవుడు మనల్ని మర్చిపోడు. ఏం మర్చిపోకూడదు? మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. రెండవది, దేవుని కార్యాలు మర్చిపోకూడదు. మూడవది, దేవుని ఉపకారాలు మర్చిపోకూడదు. నాలుగవది, దేవుని మందిరం, దేవుని ప్రజలను మర్చిపోకూడదు. ఐదవది, ఆఖరిది, ఆలస్యం చేయ మర్చిపోకూడదు. అంటే నిర్లక్ష్య పెట్టకూడదు. ఇవన్నీ మనం మర్చిపోకుండా ఉంటే అప్పుడు బైబిల్లో రాయబడింది, స్త్రీ తన కన్న చంటి బిడ్డను అయినా మర్చినేమో కానీ నేను మిమ్మల్ని. అనేకసార్లు మనం ఈ వాగ్దానం క్లెయిమ్ చేస్తుంటాం, కొన్నిసార్లు వాల్ టెక్స్ట్లో కూడా పెట్టుకుంటాం. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను మర్చను కానీ నేను మిమ్మల్ని మరవను అని అట్లా వాల్ టెక్స్ట్ కూడా పెట్టుకుంటాం. కానీ మనం అన్ని మర్చిపోయి ఎవరు నన్ను మర్చిపోవద్దంటే ఇది న్యాయమా? కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాలు పరీక్షించుకుందాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. దేవుడు తన కుమారుని శిలువలో విడిచిపెట్టినాడు. కారణం ఏంటంటే మనల్ని ఆయన సమకూర్చాలని అంగీకరించి నది వలె ప్రవహించే రక్త ప్రవాహంలో మన డాగులన్నీ కడుక్కున్నాం. ప్రభా, నేను కూడా అనేక సార్లు దేవత కావాలనుకున్నాను, దూడయ్యాను. ఈ మధ్యాహ్నం నన్ను క్షమించు. ఈ కొత్త సంవత్సరంలో నీ కొరకు ప్రతిష్ఠించుకోవాలని కోరు. రెండవది, నీ క్రియలు నేను మర్చిపోయాను. మూడవది, నువ్వేం ఉపకారం చేయలేదు అనుకున్నాను, కానీ నువ్వు చేయలేదంతా ఉపకారం. కారణం ఏంటంటే నువ్వు అందరికి ఉపకారం. నాలుగవది, నీ మందిరాన్ని నేను చాలాసార్లు మానేసాను. బైబిల్ స్టడీకి రాలే, ప్రార్థనకి రాలే, సువార్తకి రాలే, ఆదివారం రాలే. నిజంగా అనారోగ్యం ఉండి, ఉద్యోగ బాధ్యతలుండి, పనులుండి రాకపోతే నీకే తెలుసు, దేవుడికి తెలుసు. నీ మనసాక్షి నేను ఆరోపణ చేయి. అలా కాకుండా ఏదో పరిస్థితులు బట్టి వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, ఆయన చెప్తే నేనేంటి అనేది ఇలాగా మానేసింటే మనం దేవుడికి లెక్క అప్పగించాలి. కనుక ప్రభుత్వం దగ్గరికి వచ్చి, ప్రభా, నేను ఈ కొత్త సంవత్సరంలో వీలైనంత మట్టుకు మందిరంలో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరు కావటానికి ప్రయత్నం చేస్తా. ఇది నా చేత కాదు, నాకు సహాయం. ఐదవది, ఆఖరిది, నా ఇంటికి ఎవరైనా వచ్చినా దేవుని ప్రజలు కానీ పరిచయం ఉన్న వారు కానీ నాకు కలిగినది లేమిలో కలిగిలో నేను వారికి ఆదిత్యం చేస్తాను. 5 సంవత్సరం అంతా నేను లక్ష్య పెట్టాను, ఇప్పుడు అలాగే చేయండి. నన్ను మర్చిపోతావా? ప్రార్థన.